హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈ రోజు ఈ వీడియోలో మనము పక్కిలతో చింతాకు ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ రెసిపీ అయితే మాత్రం మీకు యూట్యూబ్ లో కూడా ఎక్కడ వెతికినా డీటెయిల్ గా దొరకదు. ఇదైతే మాత్రం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఈ పక్కిలతో కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది, కానీ ఇది క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద టాస్క్ అండి. వీటిని క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, నడుము నొప్పి కూడా వచ్చేస్తుంది, అంత కష్టం ఇవి క్లీన్ చేసుకోవడము. ఫస్ట్ వీటిని ఒక గరుగ్గా ఉండే బండ మీద రుద్దుకున్నామంటే పొరిసిపోతుంది. తరువాత వీటికి తల తోక వెన్ను మీద ఒక ముళ్ళు ఉంటుంది, అవి కోసేసుకోవాలి. వీటిని తలా తోకలు కోసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా బండకేసి రుద్దామంటే వాటర్ వేసుకుంటూ వాటిలో ఏమైనా వేస్టేజ్ ఉంటే అదంతా పోతుంది. చివరిగా ఇంకా వీటిని అటికలో వేసుకొని రాళ్ళు వేసుకొని ఈ విధంగా బాగా తోముకోవాలి. ఈ విధంగా అటికల్లో కల్లుప్పు వేసుకొని తోముకోవడం వల్ల దాంట్లో ఉండే మురికంతా పూర్తిగా పోతుంది. వీటిని శుభ్రంగా తోముకున్న తర్వాత ఒక 7-8 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న ఈ పక్కెల్లో తగినంత రాళ్ళుప్పు, అలాగే కొంచెం పసుపు, అదే విధంగా దీంట్లో తగినంత మిరప్పొడి కూడా వేసుకోవాలి. మిరప్పొడి అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే ఇప్పుడు దీంట్లో చింతాకు పొడి వేసుకోవాలి. మనం 1 కేజీ పైన చేపలు తీసుకున్నాం కాబట్టి ఒక 100 నుంచి 150 గ్రాముల వరకు చింతాకు పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం పొయ్యి వెలిగించుకున్నాము, మసాలా తయారు చేసుకోవాలి. పొయ్యి మీద బాండలు పెట్టుకొని దాంట్లో కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని రోట్లో వేసుకొని మెత్తని పౌడర్ దంచుకుందాము. ఇప్పుడు మనం ఈ పక్కిలకు చింతాకు పొడి, ఉప్పు, మిరప్పొడి బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ కూరకు మాత్రం చింతాకు పొడి బాగా పుల్లగా ఉండాలండి, పులుపు లేకపోతే బాగోదు. ఒకవేళ పులుపు లేకపోతే మనము చింతపండు రసమైనా కొంచెం కలుపుకోవచ్చు. అదే విధంగా దీంట్లో మనము దంచి పక్కన పెట్టుకున్న ధనియాల మెంతుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతాకు పొడి బాగా పులుపు ఉంటే దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఈ విధంగా గుజ్జు గుజ్జుగా చేసుకోవాలి. చింతాకు పొడి బాగా పులుపు లేకపోతే మాత్రము చింతపండు రసం కలుపుకుంటే ఈ విధంగా గుజ్జు గుజ్జుగా అవుతుంది. ఇప్పుడు తిరుగుమాత కోసం పొయ్యి మీద అటికి పెట్టుకుని తగినంత నూనె వేసుకొని దాంట్లో ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ కూరలో ఖచ్చితంగా తెల్లగడ్డలు అయితే వేసుకోవాలండి. ఒక 2 తెల్లగడ్డలు తీసుకొని పాయలు బాగా ఒలుచుకొని అవి వేసుకోవాలి. ఈ కూరకు సగం రుచి ఈ తెల్లగడ్డల నుంచే వస్తుందండి, ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఒక 3 టమోటాలని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ గురించి తెలుసో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఇది తిన్నారా లేదో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. పక్కిలు, చింతాకు పొడి దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ విధంగా టమోటాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చింతాకు మిశ్రమాన్ని ఈ తిరగమాతలో పోసేయాలి. ఈ విధంగా పోసేసిన తర్వాత మనము ఈ టమోటాలు ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. తిరుగుపోసిన వెంటనే గరిటె పెడితే ఏం కాదు, కానీ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అలా గరిటె పెట్టి కలిపితే మాత్రం అంతా చెదురు చెదురు అయిపోతుంది. అలాగే కూర ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఈ పక్కెలు మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి. మా నెల్లూరు సైడ్ అయితే మాత్రం ఈ పక్కెల్ని బాలింతలకు ఎక్కువ పెడతారండి, పాలు బాగా పడతాయని. వీటిలో ముళ్ళులు కూడా చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, తినేయచ్చు. ఈ రెసిపీ చేయడం అయితే మాత్రం కొంచెం కష్టమేనండి, అందరూ చేయలేరు, బాగా తెలిసిన వాళ్ళైతే తప్పనిచ్చి. పెద్దవాళ్ళ కాలంలో ఈ కూరని ఎక్కువగా చేసుకునే వాళ్ళంట. ఈ కూరలో ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఏ కూర అయినా కానీ 1 రోజు 2 రోజులకి పాడైపోతుంది కదా, ఇది వారం రోజులైనా కానీ అస్సలు పాడవదు. ఈ కూర మాత్రం చేసిన రోజు కంటే కూడా పక్క రోజు నుంచి టేస్ట్ చాలా బాగుంటుంది. పక్క రోజుకైతేనే ఈ పులుపు, కారాలు ఇవంతా ఈ పక్కెలకి బాగా పడతాయి. కూర ఈ విధంగా దగ్గర పడినప్పటి నుంచి మంటనైతే పూర్తిగా తగ్గించేయాలి. కేవలం నిప్పులు సగం మీదే ఉడికిపోతుంది. కూర ఈ విధంగా బాగా ఉడికి దగ్గర పడి ఆయిల్ సపరేట్ అవుతుంది, అప్పుడు మనం ఇంకా దించేసుకోవచ్చు. ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా మట్టి పాత్రలో ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే బాగుంటుందండి. అమ్మ చేసిన ఈ కూర మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరైతే మాత్రం మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.